ఒక ఆనందం మరో దుఃఖానికి దారితీస్తుందా? పగలు రేయి వచ్చినట్టే కష్ట సుఖాలు వస్తూ ఉంటాయని చెప్తుంటారు. అలాగే ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయని చెప్పి ఆనందించాలా సమాజం, తెలుగు సమాజం? లేదా వాటి కారణంగా నిరుద్యోగం పెరిగిపోతుంది, ఆర్టీసీ కార్మికులు రోడ్డును పడుతున్నారు, డ్రైవర్లకి ఇక ఆర్టీసీ బస్సులు ఉండవు, లేదా కార్మికులకి ఆర్టీసీ బస్సులు ఉండవు అనేటువంటి చేదు నిజాన్ని చెప్పాలా అనేది కన్ఫ్యూజన్గా ఉంది. కానీ నాకున్నటువంటి సమాచారం ప్రకారం నేను విశ్లేషణ చేసి మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంట్లో రాబోయేటువంటి రోజులు ఏం జరగబోతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండూ కూడా కార్పొరేట్ వైపు, కార్పొరేట్ కంపెనీల వైపు పరుగులు పెడుతున్నాయి. ఒక ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలే కాదు, దేశవ్యాప్తంగా కూడా మూడో దశ సంస్కరణలు జరుగుతున్నటువంటి ప్రస్తుత సమయంలో కార్పొరేటీకరణ చాలా వేగంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా అన్ని రంగాలు కార్పొరేట్ల వైపు కార్పొరేట్లు కబ్జా చేస్తూ ఉన్నారు, కార్పొరేట్ కంపెనీలు తీసేసుకున్నాయి. ఒక వ్యవసాయ రంగం మినహా ఆ వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ల పరిధిలోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం ప్రస్తుతం జరుగుతుంది. దానికి బీజం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడే వేశారు. సహకార వ్యవసాయం అని చెప్పి పెట్టి దాన్ని కార్పొరేట్లకు బదలాయించాలి అనేటువంటి ఒక పెద్ద కుట్ర ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు చేశారనేది అప్పట్లో తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి మాట. అలాగే ఆర్టీసీ ప్రైవేటీకరణ. ఆర్టీసీ అనేది ఒక పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఈ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతుంది. 2004లో ఆ ఎన్నికల్లో అత్యంత బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకున్నారు రాజశేఖర రెడ్డి ఈ ప్రైవేటీకరణ ఆర్టీసీ అనేదాన్ని. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తారు, రామోజీరావుకు రూట్లన్నీ అప్పచెప్తారు అనేటువంటి ఒక దుష్ప్రచారం చేశారు వాళ్ళు. అలాంటి పరిణామాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో చంద్రబాబు గారు ఓడిపోయారు, రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ అనేది అంచెలంచెలుగా జరుగుతూ వచ్చింది. ఎలా జరుగుతూ వచ్చిందంటే రూట్లు, ప్రధానమైనటువంటి రూట్లు టెండర్ల ద్వారా ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పారు. కొన్ని రూట్లన్నీ ప్రైవేటు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. దాదాపుగా ఆర్టీసీ కార్మికులు చెప్తున్న దాని ప్రకారం 40% వరకు రూట్లు అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు బస్సులను నిర్వహిస్తూ ఉన్నారు. దాని కారణంగా కార్మికులు ఉద్యోగాలని, ఉపాధిని కోల్పోతున్నారు అనేది కార్మిక సంఘాలు అనేక సందర్భాల్లో చెప్పాయి. కానీ 2014 నుంచి 2023 వరకు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ, లేదు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించిన దాఖలాలు లేవు. ప్రత్యేకించి కేసీఆర్ గారు ఆర్టీసీ కార్మికులని ఆత్మహత్యల వైపు తీసుకెళ్లారని చెప్పి డైరెక్ట్గా చెప్పచ్చు. ఎందుకంటే దాదాపుగా వాళ్ళు 4 నెలల పాటు ఉద్యమం చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆ సందర్భంగా ఆయన న్యాయం చేస్తారని చెప్పి అనుకుంటే చేయలేదు. చేయకపోవడంతో కొంతమంది చాలా ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆత్మ బలిదానాలకు పాల్పడ్డారు. అప్పుడు కానీ కేసీఆర్ గారు చర్చలకు పిలవలేదు ఆర్టీసీ కార్మికులు. అది కూడా ఆర్టీసీ కార్మికులు త్రిదండి చిన్నజీఆర్ స్వామి దగ్గరికి వెళ్ళి పాదాల మీద నమస్కారం పెట్టి మా సమస్యలను పరిష్కరించేలాగా మీరు చెప్పండి అని చెప్పి చెప్తే అప్పుడు కేసీఆర్ గారు చర్చలకు పిలిచారని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అంటే ఆర్టీసీ కార్మికుల పట్ల ఎంత నిర్లక్ష్యం ఉందో కేసీఆర్ గారికి అనేది ఆర్టీసీ కార్మికులే చెప్తారు. సేమ్ అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ఏం చేశారు? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాము అని అన్నారు. విలీనం అయితే చేశారు. చేసిన తర్వాత కార్మికులు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ను పొందలేకపోయారు. ఇవాళకు కూడా ఆ బెనిఫిట్స్ను అందుకోలేకపోతున్నారు. కార్మికులను కదిలిస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్టీసీ కార్పొరేషన్ పరిధిలో ఉన్నప్పుడే తమకి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కానీ లేదా ఇతర సమస్యలు కానీ తీరేవి, ప్రభుత్వంలో విలీనం చేసుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, సమస్యలు మాత్రం అలానే ఉన్నాయంటున్నారు.
సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆల్రెడీ 40% ప్రైవేటు వ్యక్తుల చేతులకు రూట్లు వెళ్ళిపోయాయి. ఈ రూట్లు కాకుండా మిగతా రూట్లను కూడా ప్రైవేటు పరం చేయడానికి, కార్పొరేట్ వ్యక్తులకి ఇవ్వడానికి, ఇప్పటి వరకు రూట్లను ఎవరికి ఇచ్చారు? టెండర్లు వేసి లోకల్ వాళ్ళకే ఇచ్చారు. దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కొన్ని కేటాయించారు. ఆ రూట్లని ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు కార్పొరేట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఆ కార్పొరేట్లు అంటే ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసేటువంటి వాళ్ళు, ఎలక్ట్రిక్ బస్సులను తిప్పేటువంటి వాళ్ళు, వాళ్ళకి ఇస్తున్నారు. మామూలుగా ఇప్పుడు ఉండేటువంటి ప్రైవేటు యజమానులు ఆర్టీసీ బస్సులని తిప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటిని కొనుగోలు చేయాలంటే చాలా ఎక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పి, ప్లస్ ఛార్జింగ్ పాయింట్లు ఇవన్నీ కూడా కష్టతరంగా ఉన్నాయి. కాబట్టి కార్పొరేట్లకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే తిరుమల నుంచి తిరుపతి, తిరుపతి నుంచి తిరుమల, ఇక్కడ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు, ఎలక్ట్రిక్ బస్సులు. మెగా కంపెనీ తోటి టైఅప్ అయ్యారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఖచ్చితంగా అక్కడ క్లీన్ ఎనర్జీ తోటే నడవాలి బస్సులు అని చెప్పి ఎలక్ట్రిక్ బస్సులకి అనుమతిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో కూడా, తెలంగాణలో 1500 బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులు దింపబోతున్నారు. కొన్ని జిల్లాల్లో, ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో కంప్లీట్గా ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దాంట్లో భాగంగానే పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సులు దిగుమతి అవుతున్నాయి. కార్పొరేట్ కంపెనీలకి ఎలక్ట్రిక్ బస్సులు ఇస్తున్నారు, రూట్లు కూడా వాళ్ళకే ఇస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీసీ డిపోలను కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని అక్కడ పార్క్ చేయడానికి కానీ, లేదా అక్కడే ఎలక్ట్రిక్ పాయింట్లు ఏర్పాటు చేసుకొని ఛార్జింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు కానీ ఇవన్నీ కూడా తీసుకుంటున్నారు. అందుకే ఇప్పటి వరకు ఉన్నటువంటి డీజిల్ బస్సుల్ని ఒక్కో దాన్ని ఇతర డిపోలకు పంపిస్తున్నారు. కొన్ని డిపోల్ని కంప్లీట్గా కార్పొరేట్కి అప్పచెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించిన న్యూస్ కూడా ఇటీవల వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో మళ్ళీ ఆర్టీసీ రెస్పాండ్ అయింది. హైబ్రిడ్ మోడల్లో మేము ఆర్టీసీ డిపోలను నడుపుతాము, సో పూర్తి స్థాయిలో కార్పొరేట్లకు అప్పచెప్పట్లేదని వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ కంప్లీట్గా కార్పొరేట్లకు అప్పచెప్పేసి ఎలక్ట్రిక్ బస్సులని నడిపేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. సేమ్ టు సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే చేయబోతుంది. ఇప్పుడున్నటువంటి బస్సుల్ని, డీజిల్ బస్సుల్ని కొన్ని డిపోలకు పరిమితం చేసేసి రద్దీగా ఉండేటువంటి సిటీస్లో ఎలక్ట్రిక్ బస్సులు నడపడానికి సిద్ధమైంది. దాంతోపాటు కార్పొరేట్లకు మాత్రమే ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, అలాగే కొనుగోలు బాధ్యతలను అప్పచెప్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ డిపోలను కార్పొరేట్లకు ఇచ్చేస్తున్నారు ఎలక్ట్రిక్ బస్సు నిర్వహణ కోసం. హైబ్రిడ్ మోడల్ ఉన్నప్పటికీ కూడా క్రమేణా ఆర్టీసీ బస్సులు కనుమరుగయ్యేటువంటి ప్రమాదం అయితే పంచి ఉంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యులు ఎవరైతే ఉన్నారో, హయ్యర్ బస్సు యాజమాన్యులు, వాళ్ళు త్వరలోనే రోడ్డును పడబోతున్నారు. వాళ్ళ స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి. ఫేజ్డ్ మేనర్లో సిటీస్ నుంచి టౌన్కి, టౌన్ నుంచి విలేజ్కి, ఇలా ఫేజ్డ్ మేనర్లో తీసుకొచ్చేదానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెడీ అవుతున్నాయి. మెగా కంపెనీ లాంటి కంపెనీలు వస్తున్నాయి, విదేశీ కంపెనీలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి అప్పచెప్పేదానికి రెడీ అవుతున్నారు. డిపోలను కూడా వాళ్ళకి రెంట్ బేస్ మీద ఇవ్వడానికి కూడా సిద్ధమవుతుందని చెప్పి కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటువంటి రోజుల్లో ఆర్టీసీ 100% ప్రైవేటీకరణ జరగబోతుందా? జరిగితే ఇప్పుడున్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి? అసలు రిక్రూట్మెంటే చేసుకోవట్లేదు. ఇప్పుడు తెలంగాణలో 3000 మంది రిక్రూట్మెంట్ కావాలి వాస్తవంగా, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్థాయిలో కావాలి, బట్ రిక్రూట్మెంట్ జరగట్లేదు. దాని అర్థం ఏంటి? ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందా? ఎలక్ట్రిక్ బస్సుల రూపంలో ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి, పొల్యూషన్ ఇక ఉండదని చెప్పి ఆనందించాలా, లేదంటే ప్రగతి రథ చక్రాలని మూలబడేస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో అని చెప్పి భావించాలా? ఈ పరిణామాన్ని ఎలా తీసుకుంటారు మీరు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.